నమస్తే అండి. నేను మల్లేశ్వర్ని. ఈరోజు మా ఊరు అభయాంజనేయ స్వామి తిరునాళ్ళలో ఉదయాన్నే గుడికొచ్చామండి. కొబ్బరికాయలు తీసుకుంటున్నాను. ఆ అబ్బాయి మా ఊరు అబ్బాయే. గుడి పక్కనే వాళ్ళ కొట్టు. ఇల్లు, కొట్టు 2 అక్కడే. కొబ్బరికాయ ఎంత అంటే రూ. 60, రూ. 50 అంటున్నాడు. ఉండూరోళ్ళకి కూడా అదే రేట్. అంటే ఎవరికైనా ఒకటే రేటమ్మా, తగ్గించడం ఏం లేదని అన్నాడు. ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. చిల్లరిచ్చాడు. లోపలికెళ్తున్నానండి. ఇక్కడ చూడండి అందరూ పొంగళ్ళు చేస్తున్నారు. బాగా టైం 11:30, 11, 12 కావస్తుంది. ఎండ పాపం ఎండలోనే పొగలోనే చేస్తా ఉన్నారు. ఎక్కువగా టయాన్ని ఎక్కువ ఎండ, చెట్ల నీడ కూడా అంతగా లేదు. కింద అంతా ఫ్లోరింగ్ లాగారు. చెట్లు ఆ వైపే ఉన్నాయి, యువతలు లేవు. ఎండలోనే చేస్తున్నారు పాపం, తప్పదు కదా. బోనాలు చెల్లించాలి కాబట్టి స్వామికి అందరూ చేస్తా ఉన్నారు. పిల్లలు కూడా చూడండి ఎండకి ఎలా వచ్చారో. ఇంకా అక్కడి నుండి ఈ వైపు వస్తే ఇటు కూడా అదిగో ఆ వైపు కూడా అందరూ ఉన్నారు, చేస్తానే ఉన్నారు. పొగ, కళ్ళు తుడుచుకుంటా ఉన్నారు పాపం పొగకి. ఇంకది గుడి అండి, చూడండి ఎంత బాగుంది. ఆ వైపు నాగులు, జంట నాగులను ప్రతిష్ఠించారు. ఇంకా ఇది గుడిలోకి ఎంటర్ అవుతున్నామండి. గుడి ముందు ముగ్గు చూడండి ఎంత అందంగా వేసారో రంగులతోటి. ఇక్కడ కూర్చున్న పిల్లలు కొమల పిల్లలండి, చూడండి ఇద్దరు ఒకలాగే ఎంత బాగున్నారో. ఇద్దరు చెరొక వైపు, వాళ్ళ నాయనమ్మ చెరొక వైపు కూర్చొని ఉన్నారు. ఇటు చూడండి చూడండి అంటే ఇటు చూడలేదు. చూడమ్మా పెద్దమ్మ పిలుస్తుంది అంటుందామా. మీ మమ్మీ ఎక్కడికి వెళ్ళిందిరా అంటే పొంగల్ చేస్తుందని చెప్తుంది అటువైపు. ఇంకా గుడిలోకి వచ్చాము దర్శనం చేసుకోవడానికి. నేను కూడా కొబ్బరికాయ తెచ్చుకున్నాను కదా, కొడదాము. ఈ వైపుకి వచ్చామండి. అయ్యగారులు అర్చన చేస్తున్నారు. నేను అటు వస్తుంటే అటు కాదమ్మా ఇటు రావాలి అంటున్నారు. ఈ వైపు అయ్యో ఈ దారాలండి. ఒక్కో దారం వచ్చేసి రూ. 20 ఆమె కట్టించుకుంటుంది. మా మామయ్య, మా మేనమామ అవుతాడండి ఆయన. ఆయన కూడా గుళ్ళోకి మా అత్తయ్యతో మా మామయ్య ఇద్దరు వచ్చారు. అయ్యగారు మంత్రాలు చదువుతున్నారు. ఇటు ఇస్తుంటే కొబ్బరికాయ ఇటు కాదమ్మా అటువైపురా అని చెప్తున్నారు. ఇటు ఈ వైపుకి వచ్చాను. వీళ్ళు ఇంకంతరా గుడి పక్కన వాళ్ళేను. ఎక్కువ మా ఊర్లో వాళ్ళు పక్క కొనకచూరుపాలెం అని ఒక ఊరు ఉందండి, అక్కడ వాళ్ళు వస్తారు. వీళ్ళు ఈ లైన్లో నిలబడు, అటువైపు కాదు ఇటే రావాలి నువ్వు అంటున్నాడు. ఇక అటు ఈ అమ్మాయి పక్కకు వచ్చి నిలబడ్డాను నేను. ఇప్పుడు నైవేద్యం తీసుకొని వచ్చారు స్వామికి చెల్లించడానికి. ఇదిగో మా మేనమామ అన్నాను కదా ఇందాక, వాళ్ళ భార్య ఆమె. రా నువ్వు కూడా చేయలేదా పొంగల్ అంటే, నేను కొబ్బరికాయ కొట్టడానికి వచ్చాను, పొంగల్ చేయలేదులని చెప్తున్నాను. ఇంకా లైన్లోకి వచ్చి నిలబడ్డానండి. చిన్నగా 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 ఒక్కొక్క అడుగు కదులుతా ఉన్నారు. ఇక్కడ ఎక్కువ ప్లేస్ లేదు కదా, చిన్న గుడే, మరి బయట స్థానం బాగుంది. కానీ ఇంకా పూజ అయిపోయిన తర్వాత భోజనాల దగ్గరకు వచ్చామండి. ఈ మా అమ్మ చూడండి ఎంత బాగా హుషారుగా ఉండిద్ది అంత వయసు ఉన్నా కూడా. వీళ్ళంతా ఇంకా సేవకి వెళ్తామండి. సేవకి వెళ్ళినప్పుడు వేరే ఊర్లో వెళ్తాం కాబట్టి ఇంక ఊర్లో కూడా మేమే వచ్చాము. ఉండూరులో కూడా చేసుకోవాలి కదా, పక్కల ఊర్లకి వెళ్తే ఎట్టా అని ఇంకొచ్చాము. ఒకరోజు పనే ఉండాలని చెప్పి. అప్పుడే భోజనాలు స్టార్ట్ అయినాయి, 12 అట్లా అయింది కదా. అందరు తింటా ఉన్నారు, మేము వడ్డిస్తున్నాం. వీళ్ళందరూ సేవ వాళ్ళేనండి, ఓ 10 మంది వచ్చాము. వీళ్ళంతా మా టీము. వాళ్ళు కూడా వడ్డిస్తా ఉన్నారు, అప్పడాలు వేస్తుంది. ఇదంతా మా టీం అండి. ఒక 10 మంది 12 మంది ఉంటాము మొత్తం. ఇక నేను కూడా వడ్డిస్తున్నానండి. వడ్డిస్తున్నామండి. ఇక తను మా లీటరు. ఇంక అక్కడ నుండి ఈ వైపు అందరూ భోజనం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.